సో బ్రేకప్ అయిన తర్వాత పూర్తిగా లేదు ఇంకా రిలేషన్ క్లోజ్ అని అనుకున్న తర్వాత మళ్ళీ ఈ ఇష్యూ ఎందుకు స్టార్ట్ అయిందని మీకు అనిపించింది? ఎక్కడ స్టార్ట్ అయింది? అండ్ ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అనే వార్త, అబార్షన్స్ చేయించారు అనే వార్త, ఆ ఇంటి కోసం ఒక 15 కుక్కలు తన పైకి వదిలేసి వెళ్ళిపోతే ఫీడ్ చేయడానికి తన దగ్గర అమౌంట్ లేవు అని చెప్పి తను ప్రైమర్లీ చేసిన అలిగేషన్ నా ఇంటర్వ్యూలో. ఆ అమ్మాయి కాకపోయినా ఆ ఇంట్లో పని వాళ్ళు ఉంటారమ్మా. ఓకే, అసలు పనులు కూడా డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు మానేశారు అని చెప్పింది. అవును, ఈవిడ వచ్చిన తర్వాత ఇవ్వడం మానేశారు. ఈవిడ వచ్చిన తర్వాత చేసి అదరగానే వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు పంపించేసిందో ఏం చేసిందో తెలియదు. బట్ ఈవిడ లేకపోయినా అక్కడ పనులు ఉంటారు. రాజధాని ఉన్నా రాజధాని చూసుకునేది ఉండదు, పనులు ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు, వాళ్ళు చూసుకుంటారు. సో వాళ్ళకి డబ్బులు లేవు వీళ్ళకి డబ్బులు లేవు అనేది జస్ట్ కుక్ టప్ స్టోరీ. ఆవిడికి 20,000 కూడా కుక్కలు పెట్టుకోలేని స్తోమతుంది. పాపం అంత పెద్ద లారీకి మరి ఫీజులు ఎలా ఇచ్చుకుంటుంది? అతను న్యాయం కోసం ఫైట్ చేస్తున్నానని చెప్తున్నారు. అమ్మాయికి న్యాయం జరిగే వరకు పోరాడతానంటున్నారు. దిలీప్ శంకర్ గారికి పర్సనల్గా ఇది ఫస్ట్ పట్టించుకోకపోయినా తర్వాత ఇందులో ఉన్న ఇంటెన్స్ తెలుసుకొని నేను టేకప్ చేశానని చెప్పి దిలీప్ గారు చెప్పిన మాట మాతో. సో బయటికి ఎలాంటి కలర్ ఇవ్వచ్చు మనం చెప్పలేం. దానికి మనం ఏం చెప్తాం? ఆయన ఏమన్నా చెప్పచ్చు, ఆయన మనసులో ఏముందో మనకి ఎట్లా తెలుస్తుంది? రైట్. శేఖర్ గారు, యాక్చువల్గా మీలాగా రాజ్ తరుణ్ లాగా చాలామంది అబ్బాయిలు సఫర్ అయి ఉండొచ్చు, సఫర్ అవుతున్న వాళ్ళు ఉండొచ్చు. బట్ మీకు సపోర్ట్ ఆ స్థాయిలో అంటే లావణ్యకి దక్కినంత స్థాయిలో దక్కుతుందని భావిస్తూ ఉన్నారా? ఏమో, నాకు అంతకన్నా ఎక్కువే దక్కుతుంది అనిపిస్తుంది. అవునా? ఎందుకంటే మీరు అన్నారు కదా ఇందాక న్యాయం 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 అని. అది ఒకటి ఉంది, నిజంగా బలంగా నమ్మడం వల్లేనేమో ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిలుస్తూనే ఉన్నారు. ఆవిడకి అర్థం కాని విషయం ఏంటంటే, నేను ఆవిడ మీద ఏదో బుర్ర చల్లుతున్నానో లేకపోతే ఆవిడ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నానో ఆవిడ అనుకుంటుంది. కానీ నిజానికి నేను ఏ ఛానల్కి వెళ్ళట్లా. ఆవిడ చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా ఈ శేఖర్ భాష గాడు ప్రధవా దరిద్రుడు దిక్కృష్టుడు, వాడు గంజాయి అమ్మాయిలు తరుస్తాడు, వాడికి వేరే పని ఏం లేదు, వాడికి డబ్బులు లేవు, ఇలా నీచుడిని మీరు ఇంటర్వ్యూలు చేయకండి అని మీకు చెప్పాలి. మీరు వదిలేయాలి, అది నమ్మేసి అలా చెప్పమనండి, మీరు వదిలేయండి, సరిపోతుంది. అప్పుడు ఆవిడకి అర్థమవుతుంది జనాలు ఏది నమ్ముతున్నారో ఏది నమ్మరో, అంతే. ఇప్పుడు అదే ప్రచారం చేసుకుంటుంది ఆవిడ. ఎందుకంటే అదే చేస్తుంది ఇప్పుడు ఆవిడ. క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకునేవాడిని. ఎందుకంటే నేనేమి మీడియా ముందుకు వచ్చి లేకపోతే నా కోసం ఎవరన్నా అమ్మాయి బాటలు వచ్చి మీడియా ముందుకు రాలా. వాళ్ళు చేసింది కూడా ఎంత నీచమైన పని అంటే, అది ఇంట్లో నేను పెట్టుకున్న ఫోటో పూజించే అమ్మాయిని తీసుకొచ్చి ఏదో అఫైర్ ఉన్న అమ్మాయిలాగా అట్లా చిత్రీకరిస్తున్నారు. ఓకే. రాజ్ తరుణ్ ఇండస్ట్రీకి చెందినవారు, అనేక సినిమాలు ఆర్టిస్ట్గా గత కొన్నేళ్ల నుంచి కొనసాగుతున్నారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో కనీసం తనకు పరిచయం ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు, తనతో కలిసి నటించిన వాళ్ళు కూడా వచ్చి కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇలాంటి సిచ్యువేషన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అవుట్ ఆఫ్ దిస్ బాక్స్ నేను జనరల్గా అడుగుతున్నాను. ఒకసారి వాళ్ళు వచ్చారంటే అమ్మాయి తగులుకుంటారు వరుస పెట్టి, రాకపోయినా మిమ్మల్ని తగులుకున్నారు కదా, ఉన్నా కదా అడ్డంగా వాళ్ళుగా జస్ట్ స్పందించమని. యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్. ఆమె రకరకాల నా పెళ్లికి దేవుడే సాక్ష్యం కాకుండా కొంచెం వరుణ్ సందేశ్ సాక్ష్యం లేకపోతే రాజా రవీంద్ర సాక్ష్యం వీళ్ళ సాక్ష్యం ఉంటుంది కదా. అప్పుడు నన్ను అడగడం కదా, మీరు ఇల్లు వాళ్ళని కదా అడగాల్సింది. మీడియా నేను జనరల్ గా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే కొంతమందితో నేను అట్లాంటి ప్రయత్నాలు చేయను. ఆరోపణలు వాళ్ళు ఏమనుకున్నారో నాకు అనవసరం. నేను ఓన్లీ లీగల్ డొమైన్ లో ఉన్నవి తీసుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు 11 సంవత్సరాలుగా వీళ్ళు రిలేషన్ లో ఉన్నమాట. ఈవిడ బయట దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి పిలిపించిన వ్యక్తి రాజా రవీంద్ర. అతను మాకు పెద్ద, మా పెళ్లి అన్ని విషయాలు రాజా రవీంద్ర గారికి తెలుసు అని చెప్పి ఆవిడిచ్చిన స్టేట్మెంట్. ఈ రోజు వరకు రాజ్ తరుణ్ సరే రాజా రవీంద్ర తనపైన వస్తున్న అలిగేషన్స్ కి క్లారిటీ ఇవ్వడానికి కూడా మీడియా అంటే ఆరోపణలు లేక తనకు తెలుసు మేము కాల్ చేసినా ఆయన రెస్పాండ్ అవ్వలేదు. రాజా రవీంద్ర గారు కాల్ చేస్తే కూడా రెస్పాండ్ అవ్వలేదు. అనూహ్యంగా శేఖర్ భాష తెరపైకి వచ్చారు. సో మేము ఫస్ట్ అదే అంటున్నాను. మీరు ఇన్ఫాక్ట్ మీరందరూ కూడా నేను రాస్తున్న ఫ్రెండ్ అనుకుంటే ఫ్రెండే. ఎట్లా అంటే తనకి ఒక శ్రేయోభిలాషిగా, ఒక అన్యాయం జరుగుతున్న ఒక మగాడిగా తనకి సహాయం చేయడానికి వచ్చింది తప్ప. ఎందుకంటే మీరు నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ చూడండి, ఏది ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇవన్నీ పోలీస్ డొమైన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్, లీగల్ డొమైన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ తప్ప, అండ్ అలాగే మనకి పబ్లిక్ గా బయటకు వచ్చిన ఆడియో లీక్స్ తప్ప నేనేది రాజు తన ఇంట్లో ఉండి చూశాను లేకపోతే, బట్ నేను దాన్ని నిశ్చితంగా విశదీకరించి విశ్లేషించాను అంతే.
ఓకే రైట్. హైదరాబాద్ లో భార్యా బాధితుల సంఘం అని చెప్పి తెలుసు, ఒక CBL సంఘం గారిది కదా. ఉంది. అవును. సో అలాంటి సంఘం కూడా దీనికి సంబంధించి కాదు, భార్య బాధితుల అనడం కరెక్ట్ కాదు. Hmm. భార్య కాదు, ఎవరైనా సరే బాధించవచ్చు. Hmm. బేసికలీ ప్రస్తుతం ఉన్న సెక్షన్లు ఈ పవర్ పెట్టుకొని ఏదో పరిచయం ఉన్న వాళ్ళు కూడా బాధించవచ్చు. ఆఫీస్లో నాకు ప్రమోషన్ ఇవ్వలేదని బాసు, నాకేదో రిలేషన్, బాసు నన్ను ఏదో అడిగాడు ఫేవరు, అయినా నేను చేయకపోయేసరికి నాకు ప్రమోషన్ ఇవ్వలేదు, ఇలా ఏదో అక్కడ 2-3 ఫోటోలు ఉంటే చాలా క్లోజ్గా చాలా కేసు పెట్టేయచ్చు. అది కొంచెం బాధాకరం. ఓకే, అది ఎట్లా ఉంటుందంటే వీళ్ళిద్దరు చిన్న గొడవ చేసుకొని కొట్టుకొని ఏకంగా రేపు మర్డర్ అని చెప్పేసి. ఓకే. రాజ్ తరుణ్ కొన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉండి ఎంతో మంది మన్నలను పొందిన వ్యక్తి కదా. ఇలాంటి ఇష్యూలో తప్పు తన వైపు లేదు అని తెలిసినా కూడా లైక్ ఏదో నా మీద నిందలు మోపుతుందని తెలుసుకున్నప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారైనా మీడియా ముందుకు వచ్చి ఒక చిన్న స్టేట్మెంట్ తను పెట్టినవన్నీ కూడా ఫేక్ అని మీరు కలెక్ట్ చేసిన ఈ ప్రూఫ్స్తోనైనా తను బయటకు వచ్చి ఉంటే తన మీద వస్తున్న అనేక ఆరోపణలు లేదంటే నిందలకి కనీసం ఒక క్లారిటీ ఇచ్చిన వాడిగా ఉండేవాడేమో కదా. ఎందుకు తప్పించుకుంటున్నాడు అనేది ఒక స్ట్రైట్ క్వశ్చన్ అందరి నుంచి రేజ్ అవుతుంది. దానికి మీ వర్షన్ ఏంటి? నేను చెప్తాను, తన వర్షన్ ఏంటి తనే చెప్పాలి. బట్ ఒకటే అనుకునేది ఏంటంటే మేబీ ఒక యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేశాడు, సేఫ్ సైడ్ నాకు తెలిసి. అంటే కొంచెం కీడించి మేలంచమంటారు కదా, ఆ టైప్లో ఆలోచిస్తున్నాడేమో. బేసికలీ దీనికి ఎఫ్ఐఆర్ అయ్యేసీనే లేదు, కానీ ఏదో మొత్తానికి ఈ మీడియా హడావుడి వల్ల పెట్టకపోతే మళ్ళీ ఏదో పెద్ద రభసోపం పెట్టినట్టున్నారు. సో ఇన్ని కేసెస్ ఉన్న అమ్మాయి, డ్రగ్ పెడలిస్ట్ అండ్ ఎక్స్టార్షనిస్ట్, బ్లాక్ మెయిలిస్ట్, ఇన్ని కేసులు ఉన్నాయి. అమ్మాయి మీకు తెలీదు, ఒక డ్రగ్ కేసులోనే కాదు 3 బెయిల్స్ తీసుకొని బయట ఉంది. 3 కేసుల్లో బెయిల్స్ 3 కేసెస్. ఏ కేసెస్? ఒక డ్రగ్, ఇంకోటి బ్లాక్ మెయిల్ కేసు. బ్లాక్ మెయిల్ ఎవరి పైన? ఒక అమ్మాయి వేరే నేషనల్, ఆ అమ్మాయిని క్లోజ్గా మూవ్ అయ్యి ఆ అమ్మాయి ఫోన్లో ఉన్న అమ్మాయి పర్సనల్ కొన్ని ఫోటోలు తీసుకొని వాటిని పెట్టుకొని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ నాన్నని కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కొంచెం ట్రై చేస్తే హైదరాబాద్లో అయిందా కేసు? విచిత్రం ఏంటంటే ఇదే నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు జైలుకి వెళ్ళి బయటకు వచ్చి ఆ మాత్రం చూసుకోరా, ఈ అమ్మాయి ఇట్లాంటిది, ఈ అమ్మాయి పెట్టే వాటిలో నిజాలు ఉంటాయని పెట్టేస్తారా ఎఫ్ఐఆర్? చూడాలి కదా కనీసం. అంటే ఒకటి చెప్తారు కొంతమంది, అంటే SHOకి ఒకసారి కేసు పెట్టి అదే ఎఫ్ఐఆర్ అయితే కానీ ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం ఉండదండి. అలా నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టేసుకుంటూ పోతుంటే ప్రతి ఒక్కడ అంటే క్రెడిబిలిటీ లేకుండా చాలాసార్లు అలా అని వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఎఫ్ఐఆర్ పెట్టరమ్మా. మీరు వెళ్తే పెడతారు, నేను వెళ్ళి అంటే నాకు అమ్మాయి తంతుంది, లేకపోతే కుడుతుంది, లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తుంది, రేప్ కేసులు పెడతాను బెదిరిస్తుంది ఇదని అనుకో, చూద్దాంలే పగబో, చచ్చిపోతున్నా కూడా పగబో అంటారు. వినే పరిస్థితి లేదంటారా పోలీస్ స్టేషన్లో మగవాళ్ళ కోసం? అవ్వాలంటే నీకు కనీసం 4-3 గంటల కూర్చొని సార్ అంటే ఇప్పుడు మనం అన్ని మనకు అప్పుడు వెళ్తే చూడండి అలా ఉంటుంది అనమాట. సో అది చాలా దారుణం అమ్మా, అబ్బాయిలకి చాలా ఘోరమైన రోజులు. వీఆర్ లివింగ్ ఇన్ ద వెరీ వర్స్ట్ టైం. ఎక్కడ మార్పు రావాలంటారు? అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ నిజంగానే ఫెయిర్గా ఉన్న అబ్బాయిలు ఉన్నారు, లైక్ మీరు రాజ్ తరుణ్ ఫెయిర్గా ఉన్న వ్యక్తి తను ఇలా ఇబ్బంది పడుతుంటే చూడలేకొచ్చానంటున్నారు. ఆఫ్ కోర్స్ మీరు ఇస్తున్న ఇంటర్వ్యూస్ కింద చాలా మంది మీకు సపోర్ట్ చేస్తున్న యంగ్స్టర్స్, యంగ్ జనరేషన్, మేల్ వరల్డ్ అంతా కూడా శేఖర్ చెప్తుంది నిజమే అని. చాలా మంది అమ్మాయిలు కూడా గ్రహించాల్సింది ఏంటంటే అమ్మని తిట్టింది అమ్మాయి ఇంత నీచంగా, ఒక కొడుకుతో అమ్మకి రిలేషన్ అంటే రాస్తాను వాడు అలా తిడితే తప్పు కదమ్మా. మీరు ఒక అమ్మాయిని ఐడెంటిఫై చేసుకుని మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకునేటప్పుడు ఆ అమ్మాయితో ఐడెంటిఫై చేసుకోకండి దయచేసి. ఒక డ్రగ్ పెడలిస్ట్ తోటి, ఒక బ్లాక్ మెయిలర్ తోటి, పచ్చి బూతులు మాట్లాడే ఒక అమ్మాయితోటి మన సాటి అమ్మాయిని పొరపాటును కూడా ఐడెంటిఫై చేసుకోకండి. అసలు కాదమ్మా, మీరందరూ మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు, బ్రహ్మాండమైన వాళ్ళు. ఇలాంటి వాళ్ళు 1% కూడా ఉండరు, 0.01% ఉంటారు. అంటే 150 కోట్ల 0.01% పెద్ద సంఖ్య. బట్ అలాంటి వాళ్ళు ఈ సిస్టమ్ని మిస్యూజ్ చేసుకుంటూ పెట్టే కేసులు, బెదిరింపులు, బ్లాక్మెయిల్స్ ఈ రోజు నడుస్తుంది మన దరిద్రం. ఓకే.